జగదీష్ రెడ్డి గారు. ఇది తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయొచ్చిండు హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు? ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేను ఎంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. ఏం నవ్వుతున్నావు సార్, మామూలుగా లేదు. స్మైలీ ఫేస్ మీది, బాగా నవ్వారు. ఇదే మిమ్మల్ని చూసి మీరు నవ్వుకోవచ్చు కదా. మన పార్టీ ఒక ఎంపీ సీట్ గెలవలేదు, మన పార్టీలో మొన్నటిదాకా ఉన్న కవిత గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, మనకి జూబ్లీ హిల్స్లో ఓడిపోయినాము, సిట్టింగ్ సీటు ఓడిపోయినాము, ఒక్క ఎంపీ సీట్ లేదు, పార్టీలో ఎవడు ఎడిపోతుందో తెలీదు, పార్టీలో ఏం జరుగుతుందో తెలీదు, మనం గెలుతామో తెలీదు. నల్గొండ మనం తోపు తుడుము అనుకుంటాము, మనమేమో ఒక సీటు గెలిచినాము, అది కూడా మన సీటు మనం గెలిచినాము, అది కూడా బీఎస్పీ అభ్యర్థి గట్టి పోటీ ఇకపోతే అది కూడా గెలిచే వాళ్ళం కాదు. నువ్వు నవ్వుకో, నవ్వుతూనే ఉండు, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు నవ్వుతూనే ఉండు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉచ్చబోపిస్తున్నారు, కాళేశ్వరం అని, ఈ రేసు స్కామ్ అని, ఆ గొర్రెల స్కామ్ అని. ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏమో బీఆర్ఎస్ పార్టీని ఉచ్చబోపిస్తున్నారు. కాళేశ్వరం స్కామ్ గురించి, ఈ రేస్ గురించి, గొర్రెల స్కామ్ గురించి, మీ ఆస్తులు ఎట్లా వచ్చినాయి, మీరు ఎట్లా వచ్చారు, మీరు గెలవరు, ఇంకా పార్టీ మూసుకోవాల్సిందే, పార్టీ ఇంకా 2 ముక్కలు అయిపోద్ది, 4 ముక్కలు అయిపోద్దని. ఆ మాటలకు నవ్వుకోండి. వాళ్ళని ఎలా డిఫెండ్ చేయాలో కూడా మీకు అర్థం కాక మూసుకొని ఉన్నారు. ఒకవైపు కవిత గారు చుక్కలు చూపిస్తుంది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఈ రేస్ స్కామ్ జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకాలకు అన్యాయం చేశారు అని కవిత గారు ఒకవైపు నుంచి రఫాడిస్తున్నారు. మనం ఇవన్నీ చూసి నవ్వుకోవాలి, ఎందుకంటే మన పార్టీ మస్ట్ నెక్స్ట్ ఉంటుందో ఉండదో తెలీదు, గెలుస్తామో గెలవమో తెలీదు. మీరు నవ్వుకోండి, మనకి ఇవన్నీ అవసరం లేదు. మన పవన్ కళ్యాణ్ మాత్రం విమర్శించాలా. మీకు బాగా నాలెడ్జ్ ఉంది కదా, పొలిటికల్ నాలెడ్జ్, మీరు బాగా తోపు తురుము కదా. నల్గొండలో మీ ఒక్క సీట్ ఎందుకు గెలిచారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అని చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కూడా గెలవపోయారనుకో, నెక్స్ట్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతారు కాంగ్రెస్కో బీజేపీకో. సో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నామో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత రేంజ్ మీకు లేదు. మీరు మంత్రి చేసే ఉండొచ్చు, మీరు ఉద్యమ నాయకుడే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కాదు. 100 కోట్లు సంపాదించే స్థాయిని వదిలేసి ఇప్పుడు రాజకీయంగా ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యిండు. జగదీష్ రెడ్డి గారు, మీ పార్టీ పరిస్థితిని చూసి నవ్వుకోండి. మీరు నవ్వుతూనే ఉండండి, ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా అలానే నవ్వుతున్నారు. మీరు ఎలా నవ్వుతున్నారో అలానే నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. అరే ఈ పార్టీ ఏంది, దీనికి పరిస్థితి ఏంది, ఇది ఏమైపోద్ది. అటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఇటు నుంచి బీజేపీ వాడు అంటుండు, అటు నుంచి కవిత అంటుంది, ఇంతమంది అంటున్నారు. మన సిగ్గు లేకుండా నవ్వుతున్నాం. నవ్వుకోండి, నవ్వుతూనే ఉండండి, లాస్ట్కి ఆ ఒక సీట్ కూడా గెలవరు.